ఫేక్ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన వికారాబాద్ జిల్లా పోలీసులు. అందుకు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బండల వ్యాపారం చేస్తున్న మడింగి చంద్రయ్య 500 రూపాయల ఫేక్ నోట్లను చలామణి చేస్తుండగా పట్టుకుని అతని వద్ద నుంచి నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకుని విచారించగా తనతో పాటు మరో ముగ్గురు ఇచ్చాపురం జగదీష్, అడుగంటి వీర వెంకటరమణ, ప్రగిలపాటి శివకుమార్లు ముఠాగా ఏర్పడి ఫేక్ నోట్లు తయారు చేస్తున్నట్లు చెప్పగా వారందరినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 7,95,000 ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారీకి ఉపయోగించే కంప్యూటర్, ప్రింటర్, రిబ్బన్, ఫేక్ నోట్లు, పేపర్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో ఇచ్చాపురం జగదీష్ కు, అడుగంటి వీర వెంకటరమణకు నేర చరిత్ర ఉన్నట్లు తెలిపారు. జగదీష్ గతంలో జహీరాబాద్ బరోడా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ దొంగ నోట్ల కేసులో జైలుకు వెళ్లిరాగా వీర వెంకటరమణ దొంగ నోట్ల చెల్లమని చేస్తూ పట్టుబడినట్టు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు డబ్బులు చెల్లమని చేసే సమయంలో దొంగ నోట్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చంద్రయ్య అని చెప్పేసి. సో ఈ చంద్రయ్య మరి తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్, అంటే 45,000 రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్. ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది. సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్. ఇతని ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 lakh రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. అదే సమయంలో ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి, ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్, రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు. అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పరిచయం అవ్వడం జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగదీగుట్టలో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ అక్కడ పరిచయం జరిగింది. అదేపోతే 4th పర్సన్ కూడా శివకుమార్, ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా డుండిగల్ ఈ మల్లంపేట బాచ్పల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటరు అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ 500 రూపీ కరెన్సీ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం, తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులకు పబ్లిక్ అందరికి కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్లో ఒరిజినల్ నోట్స్తో కలిపి ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక మనం కంప్యూటర్, ప్రింటరు అండ్ ఒక మానిటరు అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక 5 వరకు రికవర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. బేసికల్గా ఎక్కడైతే మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ, లేదంటే బ్యాంక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకొని ఇవి ఒరిజినల్ నోట్సా కాదా అని చెప్పేసి మీరు ఇటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమ్మీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తాం.